దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్నటువంటి రైలు ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ ట్రైన్ శ్రీకాకుళం జిల్లాలో స్టేజ్ ఉండడం మాత్రం ఈ రోజు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ రైలు మార్గం కూడా ప్రతిరోజు కూడా 60 నుండి 70 వరకు ట్రైన్లు వెళ్తుంటే అందులో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు కూడా ఉంటాయి. కాకపోతే ఆగిన మాత్రం 2, 3 ట్రైన్లే తప్ప తక్కినవన్నీ కూడా ప్రేక్షకులకు అందుబాటులో అంటే ప్రయాణికులకు అందుబాటులో లేని పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే ఈ ట్రైన్ ఉందో ఈ రోజు మొట్టమొదటిసారిగా నిన్న ప్రధానమంత్రి ఎక్కడైతే నాల్దాడ్ టౌన్ నుండి ప్రారంభించారు అక్కడి నుంచి మొదలుకొని బెంగళూరుకి వెళ్ళి ఈ ట్రైన్ లోపల ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి అనే విషయం కూడా మనం చూసుకుందాం. ప్రస్తుతం చూస్తే కనుక ఈ ట్రైన్ మాత్రం అధునాతనటువంటి సాంకేతిక పరిజ్ఞానాలతో పాటు జరుగుతున్నటువంటి ఏవైతే ప్రమాదాలు ఉన్నాయో ప్రమాదాలు నివారించడానికి కూడాను ఇది దోహదపడే విధంగా మొత్తం బెర్తలు కూడా ఉన్నాయి. సామాన్యులకి పేదలకి అందుబాటులో తెచ్చేందుకు ప్రారంభించిన ఈ అమృత్ ఎక్స్ప్రెస్ మాత్రం మొత్తం 22 కోచ్లు ఉంటాయి. 22లో ఫ్రంట్ బ్యాక్ కూడాను లగేజ్ ఉంటుంది. 12 ఏమో స్లీపర్ క్లాసులు ఉన్నాయి. అదేవిధంగా చూస్తే కనుక ఏసీ బోగీలు కూడా ఉన్నాయి. ఇంతగా అధునాతంగా తీర్చిదిద్దినటువంటి ఈ రైల్లో ప్రయాణం చేసేందుకు ప్రయాణికులు చాలా ఉత్సాహం చూపిస్తారు. అందులో ఎటువంటి అసలు ప్రతి సేఫ్టీ మెజర్మెంట్స్ ఎక్కడ చూసినా కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ మాత్రం తూచా తప్పకుండా పాటిస్తున్నారు. వాహన ఘటన తర్వాత రైల్వే శాఖ మాత్రం కొత్తగా ప్రవేశపెట్టినటువంటి అమృత్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఈరోజు శ్రీకాకుళంలో హాల్ట్ ఇవ్వడం వెనక మాత్రం కింజరాపు రామ్మోహన్ నాయుడు అంటే జిల్లా ఎంపీ కృషి ఎంతో ఉందని చెప్పుకోవచ్చు. అంటే శ్రీకాకుళం పట్టణానికి అంటే తలవానికైనటువంటి శ్రీకాకుళం రైల్వే స్టేషన్ మాత్రం ఈరోజు అధునాతనమైనటువంటి సంతతి సించుకుందంలో ఎటువంటి అతిశక్తి లేదు. ప్రస్తుతం మాత్రం ఎంపీ అంతా ఉన్నారు. ఇక్కడ చూస్తే కనుక ఈ ట్రైన్ ఇక్కడ ఎంతగానో కృషి చేశారు. చూస్తే కనుక ఆయన కృషి ఈరోజు ఈ ట్రైన్ ఇక్కడ ఆగడానికి మాత్రం దోహదపడని చెప్పి గతంలో కూడా విశాఖ ఫల్క్నామా వంటి ఎక్స్ప్రెస్లు కూడాను ఈరోజు అక్కడ ఆగేందుకు దోహదపడేవి. అదేవిధంగా ఈరోజు కూడాను ఈ ట్రైన్లో ప్రయాణికులు మాత్రం ఉచితంగా చూపుతుంటారు. అందులో ఎటువంటి అతిశక్తి లేదు. చూస్తే కనుక ఈరోజు ఈ ట్రైన్ పరిశీలించేందుకు వచ్చినటువంటి ఎంపీ కూడా మనతో ఉన్నారు. చూస్తే అన్ని కూడా అతనటువంటి పరిజ్ఞానాలతో కూడుకున్నటువంటి ఏవైతే నిర్మాణాలు చేపట్టారు. చూస్తే కనుక ఈ డిజైన్ మాత్రం లేటెస్ట్ టెక్నాలజీ ట్రైన్కి సంబంధించినంత వరకు మొత్తం కూడా ఇచ్చేయడం జరిగింది. చూస్తే వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. గతంలో విశాఖ ఫల్క్నామా వంటి ట్రైన్లు కూడాను ఈ స్టేషన్లో ఆగేందుకు వారు చేసినట్టు చూస్తే ట్రైన్ మాత్రం చాలా మోడరైజేషన్ ఉంది. ఇటీవల జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని అటువంటి ఇవి ఏర్పాట్లు చేసినట్టు మనకు అనిపిస్తుంది కదా. ఇక్కడ ఖచ్చితంగా రైల్వేస్ వారు కూడా వాళ్ళ పరంగా సురక్షితమైనటువంటి ప్రయాణికులకు అందించాలని ఈ యొక్క అమృత్ భారత్ ట్రైన్స్ని మొదలు పెట్టడం జరిగింది. దేశంలో 2 ఉంటే అది మన శ్రీకాకుళం మీదుగా వెళ్ళడం అదృష్టం. గతంలో కూడా విశాఖ ఫల్క్నామా ట్రైన్లు కూడాను ఇక్కడ ఆగేందుకు దోహదపడింది. కింజరాపు కుటుంబానికి శ్రీకాకుళంలో రైల్వేకి చాలా అవినాభావ సంబంధం ఉంది. మొన్న శబరిమలకి ట్రైను ఈరోజు మళ్ళీ అమృత్ భారత్ ఆగడం శ్రీకాకుళం జిల్లా వాసులు చేసుకుంటున్న పుణ్యంగా ఏ విధంగా తీసుకుంటారు అంటే పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ప్రధానంగా రైల్వేస్ మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దీన్ని ప్రయారిటీగా తీసుకొని రైల్వే పరంగా ఏ సమస్యలు ఉన్నా సరే రిప్రజెంట్ చేస్తున్నాం. రైట్ వేలో రైట్ ప్రొసీజర్ని ఫాలో అయ్యి అది కేంద్ర ప్రభుత్వం వరకు తీసుకొని వెళ్తున్నాం కాబట్టి ఫలితాలు మనకు దక్కుతున్నాయి. అది శబరిమల ట్రైన్ కావచ్చు, వారణాసి ట్రైన్ కావచ్చు, ఇప్పుడు ఈ ట్రైన్ కావచ్చు. ఏ చిన్న సమస్య ఉన్నా సరే ప్రజల నుంచి ఒక కోరిక మా దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రతి కోరికని పార్లమెంట్ వరకు మనం తీసుకెళ్ళగలుగుతున్నాం. మరి రైల్వేస్ వారు కూడా అంత ప్రాధాన్యత మన ప్రాంతానికి ఇచ్చి వాళ్ళు కూడా సహకరించడం అనేది అభినందిస్తున్నాను. వాళ్ళకు కూడా మీరు చూస్తారు ఒక్క సంవత్సరంలో ఈ శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ తాలూకు రూపురేఖలు మారుతాయి. 25 కోట్లతో అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ద్వారా ఇది అద్భుతంగా డెవలప్ అవ్వడానికి పునాదులు కూడా పడుతున్నాయి. మరొక సంవత్సరంలో అన్నీ కూడా చూస్తాం. అదనంగా మనం చేయాల్సినటువంటిది ఎక్కువ ప్యాసింజర్ ట్రైన్లు కానీ ఎక్స్ప్రెస్ ట్రైన్లు దీని నుంచి పాస్ అవుతున్నాయి. స్టాపేజెస్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నారు. గతంలో రవి గారు విప్గా ఉన్నప్పుడు మేము కానీ ఢిల్లీలో అనేక సందర్భాల్లో మేము ప్రయాణం చేసాం, అక్కడ కూడా రిక్వెస్ట్ చేసాం. అది కాస్త ఆలస్యంగా జరుగుతున్నాయి. దాని మీద మేము ఇంకా ఒత్తిడి తీసుకొని చేస్తాం. చూస్తే చాలా మట్టుకు ట్రైన్లు ఆపే పరిస్థితి కూడా లేదు. చూస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో వారు చేసినటువంటి కృషి మాత్రం ఈరోజు ఫలించిందని చెప్పుకోవచ్చు. ఏదైతే అమృత్ భారత్ శ్రీకాకుళం రోడ్ ఆమదాల వలసలో ఆగడం జరిగిందో ఆ జరిగిన ప్రయాణికులు మాత్రం సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు దోహదపడుతుందని కూడా స్పష్టం చేస్తారు. ఇటువంటి నేపథ్యంలో ఈ ట్రైన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రీకాకుళం జిల్లావాసులకు చిరకాల వాంఛగా చెప్పుకోవచ్చు. ఈ కళ నెరవేరింది అనడంలో ఎటువంటి అతిశక్తి. కాకపోతే ఈరోజు వచ్చినటువంటి ఈ ట్రైన్ ఏదైతే ఉందో సామాన్య పేదలకు కూడాను రైలు మార్గం కూడా సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి దోహదపడేందుకు ఈ ట్రైన్ మాత్రం
ఉపయోగపడుతుంది అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఏదైతే వందే భారత్ ఉందో అది మాత్రం ఖరీదైనటువంటి జర్నీగా పరిణామాలు తీసుకున్నటువంటి ప్రధాని మోడీ ఈరోజు అమృత భారత్ను మాత్రం అందుబాటులో తేవడం, సామాన్యుడు ట్రైన్ ప్రయాణానికి మాత్రం అందుబాటులో తేడానికి ఈ ట్రైన్ ఎంతకన్నా దోహదపడింది. శ్రీకాకుళం జిల్లా ఆమ్దాల్వలస రోడ్లో ఈ ట్రైన్ ఆగడం మాత్రం ప్యాసింజర్లందరికీ కూడాను సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి ఎంతకన్నా దోహదపడుతుందని ఎంపీ కూడా ఆనందం వ్యక్తం చేశారు. జిల్లా వాసుల తాలూకా ఆకాంక్షలకు అనుగుణంగా వారి రైలుకు సంబంధించిన సమస్యలు ఒక పార్లమెంట్లో ప్రస్తావించేందుకు ఎంపీగా తనకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. అవకాశాలు మాత్రం సద్వినియోగం చేసుకొని ఎప్పుడు అవసరం అయితే అప్పుడు చాలా ట్రైన్లు ఎక్స్ప్రెస్లు సూపర్ ఫాస్ట్లు వెళ్తున్నాయి, కానీ అవి ప్రస్తుతం ఇక్కడ ఆగే పరిస్థితి లేదు. వాటిని కూడా ఆపేందుకు మాత్రం తనంతగా కృషి చేస్తాను. తన నాన్నగారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో రైల్వే స్టేషన్ ఆధునీకరణ అమృత్ భారత్ నిధుల్లో భాగంగానే 25 కోట్ల రూపాయలతో శ్రీకాకుళం రోడ్డు ఆమ్దాల్వలస స్టేషన్ కూడా అధునాతం కాబోతోంది. ఒక్క ఏడాదిలో ఈ స్టేషన్కి సంబంధించిన రూపురేఖలు కూడా మారిపోతున్నాయి. 22 కోచ్లతో నిన్న ఎక్కడైతే ప్రారంభమైనటువంటి ఈ ట్రైన్ ఈరోజు శ్రీకాకుళం రోడ్లో ఆగడం, దాన్ని క్షేత్రస్థాయిలో వచ్చి సందర్శించినట్టు ప్రతి ఒక్కరు కూడాను ఈ ట్రైన్ రేపటి నుండే అంటే మంగళవారం బెంగళూరు నుండి మాల్దా, అదేవిధంగా బుధవారం మాల్దా నుండి బెంగళూరు అప్ అండ్ 2 ట్రైన్లు కూడా అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే భారత్ సంబంధించినంత వరకు ఈ ట్రైన్లన్నీ కూడాను ఇక్కడ నిలిచేటట్టు చూస్తున్నాయి. ఇప్పటికే 60 ట్రైన్లు ఈ స్టేషన్ కూడా ప్రయాణిస్తాయి. కాకపోతే 10-12 ట్రైన్లు మాత్రం అవుతున్నాయి. మిగతా ట్రైన్లు కూడా ఆగే పరిస్థితులు, వాటిని కూడా స్టాపేజ్ వచ్చేందుకు తనంతగా కృషి చేస్తానని కూడా ఎంపీ హామీ ఇవ్వడం జరిగింది. స్థానిక మాజీ ఎమ్మెల్యే కోన రవికుమార్ అభ్యర్థి మేరకు గతంలో కూడా ఈ విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావించాం. ఈసారి పార్లమెంటరీ దీంట్లో మాత్రం దీనికి స్టార్స్ కావచ్చు, అదేవిధంగా శబరిమల వారణాసికి సంబంధించిన ట్రైన్ కూడా వేయడం తనకు అదృష్టంగా భావిస్తున్నారు. ఈరోజు అమృత్ భారత్ ట్రైన్ శ్రీకాకుళం రోడ్డు ఆమ్దాల్వలసలో ఆగడం మాత్రం తను ఎంతగానో సంతృప్తి ఇచ్చింది. పార్లమెంట్లో తాను చేసినటువంటి ప్రయత్నం మాత్రం ఫలించడం, ఈరోజు ఇక్కడ స్టేషన్లో హాల్ట్ లభించడం అని చెప్పేసి ఎంపీ చెప్తున్నారు. ఈ ట్రైన్ మాత్రం రేపటి నుండి సామాన్య పేదలకు మాత్రం సుదూర ప్రాంతాలకు రైలు మార్గం గుండా వెళ్ళే వారికి మాత్రం అందుబాటులో వస్తుంది. అది కూడా కారు చౌకగా 22 కోచ్లు ఉన్న దీంట్లో మాత్రం 4 జనరల్ బోగీలు ఉంటాయి, 12 స్లీపర్లు ఉంటాయి. 2 వైపులు కూడా లగేజీలు కూడా ఉంటాయి. ఇంత అధునాతనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించినటువంటి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ మాత్రం సామాన్య పేదలకు మాత్రం రేపటి నుండి సుదూర ప్రాంతాలు వెళ్లేందుకు అందుబాటులో వచ్చింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. శ్రీకాకుళం రోడ్డు ఆమ్దాల్వలస నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవితో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.